రవ్వ కేసరి తయారీ విధానం చూద్దామండి. మన ఇంట్లో చిన్న చిన్న పూజలైనా లేదంటే మన పిల్లలకి ఎప్పుడైనా రవ్వ కేసరి స్వీట్ అడుగుతూ ఉంటారు. ఈ పద్ధతిలో చేయండి. చాలా ఈజీ, చాలా టేస్ట్ బాగుంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దామండి. 1 కప్పు బొంబాయి రవ్వని ఒక ప్యాన్లో వేసేసి లైట్గా ఫ్రై చేసి ప్లేట్లో వేసుకోండి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసేసి 10 దాకా జీడిపప్పులు, ఎండు ద్రాక్షలను కూడా వేసేసి లో ఫ్లేమ్లో గ్యాస్ను ఉంచి దోరగా నిదానంగా ఫ్రై చేసి బౌల్లో వేసుకోవాలండి. ఇప్పుడు మరోసారి కొంచెం నెయ్యి వేసేసి మనం ఇందాక రవ్వని కాసేపు ఫ్రై చేసాం కదా, ఇప్పుడు నెయ్యిలో కూడా కాసేపు ఫ్రై చేసేసి ఏ కప్పుతో మనము రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు చక్కెర తీసుకోండి. మీరు స్వీటు ఎక్కువ తినేవారైతే ఇంకొంచెం వేసుకోండి, కానీ ఈ చక్కెర కరెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వకి 4 నుంచి 5 కప్పుల వేడి నీళ్ళు పోసుకోండి. వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల రవ్వ బాగా ఉడికిపోయి టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇలా ఒకసారి కలిపేసి ఫుడ్ కలర్ కూడా కొంచెము వాటర్లో కలిపేసి వేసుకోండి. నేనైతే యాలకులు కూడా కొంచెం వేసానండి. వీడియో క్లిప్ మిస్ అయ్యాను. యాలకుల పొడి కూడా వేసేసి మూత పెట్టేసి ఉడకడం అయిపోయిందంటే ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్న జీడిపప్పులు, ఎండు ద్రాక్షలు కూడా వేసేసి డెకరేట్ చేసుకోవడమే. ఇలా మన ఇంట్లో పూజకు కూడా నివేదన చేసుకోవచ్చు. అంతేనండి.